శ్రీ మహాగణాధిపతయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2025 సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక మీరు చేసేటటువంటి పనులను రేపటి రోజున ఉత్సాహవంతంగా చేయాలి. బంధువుల సహకారం మీకు అయితే లభిస్తుంది. ప్రతి విషయాన్ని కూడా మీరు మీ కుటుంబంతో చర్చించి ప్రారంభిస్తే అందులో ఉండేటటువంటి సమస్యలకు పరిష్కారం దొరకవచ్చు. అందులో ముందుగా మీరు జాగ్రత్త పడేందుకు అవకాశాలు అనేవి ఉంటాయి. మీకు ఏదైనా తెలియకపోతే కుటుంబ సభ్యులు మీకు చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆలయాలను మీరు దర్శనం చేసుకుంటారు. ముఖ్యంగా మీకు రావాల్సినటువంటి డబ్బులు రేపటి రోజున మీ చేతికి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. పాత బాకీలు వసూలు అవుతాయి. నూతన పరిచయాలు మీకు రేపటి రోజున పెరిగే సూచన కనబడుతోంది. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు రేపటి రోజున మీ పనులు అయితే సాఫీగా సాగుతాయి. బంధువుల నుంచి మీకు రేపటి రోజున శుభకార్యానికి సంబంధించినటువంటి ఆహ్వానం పొందే సూచన కనబడుతోంది. ముఖ్యంగా కొన్ని బహుమతులను మీరు పొందే విధంగా కలిసొస్తోంది. మీరు ఈ సాయంత్రం ఒక స్నేహితుడిని కలవడం ద్వారా మీ సమస్యలు తొలగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. మీ మనస్సులో సంతోషంగా మారుతారు. మీకు అదేవిధంగా మీ కుటుంబ సభ్యులను కలిసే అవకాశం కనిపిస్తోంది. మీ మాట మీద నియంత్రణ అనేది ఉంటుంది. రేపటి రోజున పరిస్థితులు అనుకూలంగా మారే సూచన కనబడుతోంది. మరోవైపు మీకు ఆర్థిక పరిస్థితి అనేది కూడా బలపడుతుంది. సమాజంలో మీకు గౌరవం కూడా పెరిగే సూచన ఉంటుంది. రేపటి రోజున మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం కొంత డబ్బులను కూడా ఖర్చు చేసే సూచన ఉండబోతోంది. ఇక విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా పొందే సూచన ఉంటోంది. వ్యాపారస్తులకు వ్యాపారం ప్రయోజనకరంగా మారబోతోంది. రేపటి రోజున ఈ మేషరాశి వారికి సామాజిక కార్యక్రమాలలోనూ మీరు పాల్గొంటారు. ముఖ్యంగా సభలు, సమావేశాలలో మీకు రేపటి రోజున లీడర్గా ఉండేందుకు మీకు అవకాశం కనిపిస్తోంది. మీరు చూపించే స్పష్టమైన ఆలోచనలు, ధైర్యవంతమైనటువంటి మాట తీరు మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తెచ్చిపెడతాయి. కొత్త వ్యక్తులతో మీకు పరిచయాలు కూడా ఏర్పడతాయి. భవిష్యత్తులో మీకు ఉపయోగపడేటటువంటి సంబంధాలు కలుగుతాయి. కుటుంబంలోనూ ఈ మేషరాశి వారికి సానుకూల పరిణామాలు అనేవి చోటు చేసుకుంటాయి. పెద్దల యొక్క సలహాలు, అదేవిధంగా సన్నిహితుల యొక్క మద్దతు కూడా మీకు రేపటి రోజున ధైర్యాన్ని ఇస్తుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ సహకారం అనేది లభించడం ద్వారా మీరు పనులలో ముందుకు సాగడం సులభమవుతోంది. మొత్తంగా ఈ మేషరాశి వ్యక్తులకు మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి కూడా పరిష్కారం అనేది పొందవచ్చు. దీర్ఘకాలికంగా నిలిచిపోయినటువంటి వివాదాలు కానీ, అపార్థాలు కానీ, లేదా ఆర్థికపరమైనటువంటి సమస్యలు కానీ అవన్నీ కూడా రేపటి రోజున సర్దుబాటు అయ్యే అవకాశం ఉంటోంది. దీనివలన మీకు కాస్త ఊరట అనేది పొందుతారు. ముఖ్యంగా మీకు ఉండే మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు. ప్రశాంత వాతావరణం అనేది మీ చుట్టూ ఏర్పడబోతోంది. రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. మేషరాశి వారికి రేపటి రోజున సూర్యనారాయణమూర్తిని పూజించడం చాలా మంచిది. అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే మీ కోరికలు తీరతాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.